పైప్ లైన్ అప్పుడు శాంక్షన్ అయింది, మనమే నిలబెట్టినాం. రైట్, అది వాళ్ళ ఇంటి కోసం వేసుకోవాలని మేము నిలబెట్టినాము, అప్పుడు వద్దని. ఇప్పుడు అది పూర్తి చేయాల్సిన వస్తున్నాం. రైట్, ఇప్పుడు ఏమన్నా దాంట్లో పెట్టుకోవచ్చా మనం? ఈ దాంట్లో ఇది ఎంతమందికి ఉపయోగపడుతుంది ఈ పైప్ లైన్? 2 బూతులు కలిసి ఒక్కొక్క బూతుకు 1200 ఓట్లు ఉన్నాయి. ఓట్ల గురించి మనకొద్దు, ఎంత మందికి ఎన్ని ఇల్లులు? 400 అందరికి సరిపోతాయి ఈ పైప్ లైన్ వల్ల. ఏమన్నా దాంట్లో పెట్టుకోవచ్చా మనము? రైట్ అన్న, రాయండి. అంత మందికి ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా రాసుకుందాం. జనాభా పెరిగింది కాబట్టి ఈ 2 ఇంచుల పైపు తీసుకోవట్లేదా? రాయండి అన్న అది. అదే విధంగా నాకున్న డౌట్ ఏంటంటే, మీరు మొన్న కాదన్నా ఈ పథకం కింద ఏందన్నా జల్ జీవన, జల్ జీవనే కదా, జేజే మిషన్. ఇప్పుడు మన దగ్గర అయ్యింది అది ఏమన్నా ప్రోగ్రామ్? అది కూర్చోండి, హాయ్ కూర్చోండి, రిలాక్స్ గా మాట్లాడదాం. పంచాయతీ సగం వరకు పూర్తి అయింది సార్. ఈ మన సచివాలయం 1 సైడ్ అయింది, ఇంకా అవతల సచివాలయం 2, సచివాలయం 3 కావాలా సార్. ఒక 40% కంప్లీట్ అయింది సార్. ఓకే అన్న, దీనిపైన నాకు చాలా పెద్ద డౌట్ ఉంది. బానే మీరందరూ పైపులు ఇచ్చేసినారు, కుళాయిలు పెట్టేస్తున్నారు, అంతా బాగుంది. ఇప్పుడు నీళ్ళని అరికట్టేది ఎట్లా మనము? ఇప్పుడు నా లాంటి వాడు ఉంటాడు, ఓ 1 HP మోటార్ 2 HP మోటార్ పెట్టి మొత్తం ట్యాంక్ కట్టుకొని మొత్తం లాగి పారేస్తారు నీళ్లు. ఎట్లా దీన్ని అరగడుతున్నారు మీరు? అదే మనం నీళ్ళు ఇచ్చినప్పుడు కరెంట్ బంద్ చేపిస్తున్నాం సార్, ఉదయం పూట. సేమ్ మన మున్సిపాలిటీ లాగా ఇక్కడ కూడా అట్లే ఓకే ఓకే జరుగుతుంది. ఇంకా పైప్ లైన్ కొంచెం డౌనల్ గా ఉన్న వాళ్ళకు మామూలుగా కరెంట్ ఉన్నా లేకున్నా కూడా వస్తాయి. ఓకే, సో మనం పైప్ లైన్ ఇచ్చేది ఒకటి బాగుంది, ఈ నీళ్ళ అరగట్టేది బాగుంది, మళ్ళీ దానికి సరిపోయే నీళ్ళు యాడ్ నుంచి వస్తున్నాయి మనకి. ఏట్లో మోటార్లతోనే పనిచేసి కానిస్తున్నామా? హెచ్డిపి పైప్లే, సమస్య లేదు. పైప్ కూడా పగిలిపోకుండా మనం కప్లింగ్ చేస్తాం సార్. బ్లాక్ పైప్ కాల్ ఎక్కించేస్తారు, డ్యామేజ్ కూడా రాదు. 10 ఇంచెస్ పైప్ తెచ్చేస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇంకొకటి ఉంది నాకు దీనిపైన డౌట్, మీరు ఎవరో కాంట్రాక్టర్ ఇచ్చేసినారు, అది అంటే మన హయాంలో కాదు, అది పోయిన ప్రభుత్వంలో జరిగింది. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు తవ్విపోయినారు. ఇప్పుడు ఎవరు దాన్ని పూడ్చేది? కరెక్టే అన్న, కానీ తవ్విండేది ఎవరు పూడ్చేది? ఇప్పుడు రోడ్డు, ఇప్పుడు సిమెంట్ రోడ్డు ఉన్న దగ్గర కూడా రోడ్డు మధ్యలో తవ్విపోయినాడు. ఇప్పుడు దానికి ఏమన్నా ఉందా మనకి రేపు చేసేదానికి? సార్ దానికి ఏమన్నా ఇంతవరకు ఏమన్నా బిల్స్ ఏమన్నా ఇచ్చినారేమో వాళ్ళ పిఆర్ఓలకు కనుక్కోవాలి సార్. ఒకవేళ అట్లా లేదంటే మనమే చేయొచ్చు సార్. కాదు అట్లా మీరు ఊరికే చేయొద్దండి, మనకు ఉన్న డబ్బులు వృధా చేసుకోకూడదు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ జేజేఎం కింద ఎవరెవరు వస్తారు? కాంట్రాక్టర్లు తీసుకున్నారు. మీరు కాంట్రాక్టర్లు తీసుకొని కాంట్రాక్ట్ లో ఏం రాసిందో మనకు తెలియాలా. వాళ్ళు కేవలం పైప్ లైన్ వేసిపోవాలంటే ఇవంతా ఎవడు పూడ్చేది? పబ్లిక్ ప్రాపర్టీ వాళ్ళు డ్యామేజ్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనకి వేసి ఇచ్చేది, మళ్ళీ మన డబ్బులతో వేసుకోవాలంటే కష్టం అవుతుంది. సో దీన్ని దయచేసి మీరు ఒక్కసారి తీపిచ్చి చెక్ చేయండి, ఎందుకంటే మళ్ళీ పంచాయతీకి అంత డబ్బులు అయితే లేవు రోడ్లు వేసుకోవడానికి. మళ్ళీ సో వాళ్ళ స్కోప్ లో ఉందో తెలుసుకుంటే మనం వాళ్ళతో మాట్లాడదాం. చెక్ చేయండి అన్నది మాత్రం. నీ పైప్ లైన్ మాత్రం చేద్దాం ఖచ్చితంగా. రాయిపిద్దాం మన దాంట్లో, ఫస్ట్ దాంట్లో రాసుకుందాం, చేపిద్దాం దాన్ని.